ఇరాన్ నుండి సరుకులేం బయటికి పోవట్లేదు. దాంతో ఆయిల్ అమ్మితే కానీ డబ్బులు రావు. ఇప్పుడు ఆర్థిక దిగ్బంధం. ఇది పరోక్ష యుద్ధం కాదు, ప్రత్యక్ష యుద్ధం. యుద్ధంలో రకరకాలు ఉంటాయి. నేరుగా దాడులు చేసుకోవడం, రెండవది దిగ్బంధం ద్వారా ఆర్థిక సంక్షోభం సృష్టించడం. ఇప్పుడు ఇరాన్ మీదన అమెరికా చేస్తోంది ఆర్థిక యుద్ధ దిగ్బంధనం. అది ఇప్పుడు సంక్షోభంలోకి నెట్టేసింది. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటయ్యా అంటే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగినాయి. ఆహార ద్రవ్యోల్బణం 112% చేరుకుంది. వంట నూనెల ధరలు 200% పెరిగినాయి. నిత్యావసరాలే కాకుండా చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగినాయి. అధికారిక లెక్కల ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల దాకా ఉండొచ్చు. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేకుండా అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్డు, ఓచర్లతో కలిపి కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితుంది. ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. $1 విలువ 16 లక్షల రియాల్స్. మనకు $1 92 రూపాయలు, 94 రూపాయలు, 95 రూపాయలు అయితేనే మనం తిట్టడం కూడా తిడతాం. వాళ్ళ కరెన్సీలో ఏకంగా 16 లక్షల రియాల్స్. దీంతో పౌరుల పొదుపు ఆవిరైపోతుంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాల దగ్గర రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాలు నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడం లేదు. పైగా రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు కూడా విధిస్తోంది. చెక్కు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంకులు చాలా ఖాతాలను మూసేస్తున్నాయి. ఇరాన్ మార్కెట్లో వస్తువులు ఉన్నాయి, కానీ వాటిని కొనే సామర్థ్యం సామాన్యుడికి లేదు. దీన్ని ఆధునిక కరువుగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎట్లా కొనసాగితే ఏడాది ద్రవ్యోల్బణం 80 నుంచి 500% దాకా పెరిగే అవకాశం ఉంది.